ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కూడి వచ్చిన వారందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి లెక్కలేనన్ని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఆరాధనలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఈ కొవ్వూరు పట్టణంలో చిన్న మందుగా మేమందరం విధంగా కూడి మిమ్మల్ని పాడి స్తుతించి ప్రార్థించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ఆదివారపు ఆరాధనని ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాడే పాటల్లోనూ ధ్యాన వాక్యాల్లోనూ వాక్య పరిచర్యల్లోనూ మీ ఆత్మను తోడుగా ఉంచండి. గుడికి ఆది నుంచి అంతం వరకు మీ నా మహిమార్థమై జరిగించండి తండ్రి. చేరువచ్చిన వారందరినీ మీరు దీవించండి. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సకాలానికి వారందరినీ మీరు క్షేమంగా తీసుకురమ్మని చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా,
నీకే నారాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నారాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 హల్లెలూయా హల్లెలూయా. మరొక్క కీర్తన పాడుకుందామండి. అందరూ కూడా కీర్తన పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ కలిసి దేవుణ్ణి స్తుతిందాం. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల
సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా లేచి నిలబడి కీర్తనల గ్రంథం 5వ కీర్తన ధ్యానవాక్య చదువుకుందామండి. బైబిల్ ఉన్నవారందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 5వ కీర్తన ధ్యానవాక్య చదువుదాం. మన మధ్యలో ఉన్న అచ్యుతరావు అన్నయ్య చదువుతారు. కీర్తనలో 5వ అధ్యాయము. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తవదను ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదవు. కపటము చూసి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిసిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారి నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదవు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా,
నీతిమంతులను ఆశీర్వదించిన వాడవు నీవే. యెహోవా కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు అందరూ సిద్ధపడదామండి. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థనలోకి వేయించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక నిమిషం మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని యొక్క వాక్యం కొరకు మనం అందరం కూడా మన హృదయాలు దేవునికి అర్పించుదామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, ఉదయకాల ఆరాధనలు మొదలుకొని ప్రభా ఈ సాయంకాల ఆరాధనల వరకు కూడా మీరు ఎంతగానో ప్రభా సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలయ్యా. ఉదయకాలం ధూపములను సాయంకాలం నైవేద్యముల్లో ఈ ఆరాధనలన్నీ కూడా మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. భూమి మీద ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్య నేను ఉన్నానని చెప్పారు కదా, మా మధ్యన మీరు ఉన్నారు ప్రభా. మా ఆరాధనలు, మా పాటలు, మా ప్రభా అన్నీ మీరు అంగీకరించినందుకు వందనాలయ్యా. ఇక ఈ సమయంలో ప్రభా మేమందరం నీ మాటలు వినడానికి వచ్చాం ప్రభా. నీ మాట బ్రతికించేది, నీ మాట నెమ్మదినిచ్చేది, నీ మాట మాకు సుఖాన్ని ఇచ్చేది, నీ మాట మాకు ధైర్యాన్ని ఇచ్చేది ప్రభా. కాబట్టి నీ దైవ గ్రంథంలో ఉన్న మాటను మేము వినడానికి వచ్చిన మమ్మల్ని అందరినీ బలపరిచి అయ్యా మా హృదయాలను తెరచి ప్రభా మా హృదయపు లోతుల్లోకి నీ మాటలు నింపండి అయ్యా. నిలబడుతున్న నన్ను అభిషేకించి ప్రభా పూర్తిగా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడండి. మా అందరితో కూడా మీరు మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన మా అందరి హృదయాలు మీకు తెలుసునైనా ప్రభా. మా అందరూ మనసులను వెరుగున్న దేవుడు కాబట్టి మీరు తప్పకుండా మాతో మాట్లాడతావని ఈ మాటలు వింటున్న మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. సాయంకాలపు ఆరాధనలోకి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్యన ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్న నా విమోచకుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. బైబిల్ గ్రంథం తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ యొక్క సంఘానికి రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపంగా ఉంది. అది ఎలా ఉందంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువుగా ఉందంటండి. హల్లెలూయా. మన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసం ఎలా ఉండాలంటే ఒక నిరీక్షణగా ఉండాలి. మనం విశ్వసించి ఏది ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా నాకు సహాయము చేస్తాడు. విశ్వసించి ఏది అడిగినా దేవుడు నాకు మరి అనుగ్రహిస్తాడని మనలో ఏముండాలంటే ఒక నిరీక్షణ అనేది ఉండాలంటండి. నిరీక్షణ లేకుండా మనం ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసినా దానికి ప్రతిఫలం అనేది ఉండదు. నిరీక్షణ అంటే ఏంటంటే మనం కనిపెట్టి చూడడం అన్నమాట. దేవుడు మనకు తప్పకుండా అడిగింది మనకి ఇస్తాడు అని దానికోసం వేచి ఉండటం మాట అండి. నిరీక్షణ అంటే ఏంటంటే వేచి ఉండటం మాట అండి. ఒకసారి అంటే ఒక దైవజనులు, ఆయన పేరు ఏమైందంటే దక్షిణ కొరియాలో ఉంటారన్నమాట అండి, పాల్ యాంగ్చోగర్ అని చెప్పి తన సంఘంలో ఇదే మాట చెప్పి ఏమన్నారంటే, ప్రభు నాకు ఒక ఫారెన్ సైకిల్ ఇచ్చారు, ప్రభు నాకు ఒక ఫారెన్ చైరు అంటే గిర్రని తిరిగే చైరు ఒకటి ఫారెన్ ఇచ్చారు, నాకు ఒక టేబుల్ కూడా ఇచ్చారు అని చెప్పి సంఘంలో ఇలా బోధిస్తూ విశ్వాసం గురించి బోధిస్తూ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఆయన నిరీక్షించి ఆ యొక్క ప్రవచనాన్ని ఆ సంఘంలో అందరికీ చెప్పారంట. అప్పుడు సంఘస్థులు అందరూ కూడా ఆరాధన అయిపోయిన తర్వాత అనుకున్నారంట, పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినా ఎప్పుడూ కూడా కుర్చీ లేదు, సైకిల్ లేదు, టేబుల్ లేదు కదా, ఎందుకు పాస్టర్ గారు అలా చెప్తున్నారు అబద్ధం అంటున్నారంట. అన్నప్పుడు కొంతమంది నలుగురు యవనస్తులకి ఒకవేళ మనకు తెలియకుండా గనక
మనకి చెప్పకుండా పాస్టర్ గారు ఏమైనా కొనుక్కున్నారేమో చూద్దాంలే అని చెప్పంట ఆయనకి మరి టెస్ట్ చేద్దామని చెప్పంటే ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళి చూసేసరికంట అక్కడ టేబుల్ లేదు, కుర్చీ లేదు, సైకిల్ కూడా లేదంట. అప్పుడు వచ్చి సంఘస్థులందరికీ చెప్తున్నారంటే ఏమనంటే పాస్టర్ గారు మనతో ఏదో వేళకోళం ఆడుతున్నారు, ఆయనకి కుర్చీ ఉందని మరి సైకిల్ ఉందని టేబుల్ ఉందని చెప్తున్నారు, అదేమి వాక్యం అసలు, అదేం మాటలు మనకు చెప్పడం పాస్టర్ గారు అని చెప్పి మరుసటి ఆదివారం ఎలా అయినా సరే పాల్ యాంగ్చావ్ గారు నిలబెట్టి అడగాలి. లేని ఉన్నాయని చెప్తారేటండి, వాక్యం అలా చెప్తారా మీరు? వచ్చిన వాళ్ళకి మాకు విశ్వాసంలో బలపడే మాటలు చెప్పాలి కానీ లేని ఉన్నాయని చెప్పడం అనే మాటలు చెప్పకండి అని నిలదీద్దామని చెప్పి అందరూ చూస్తున్నారటండి. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఉండబట్టలేక నిలబడుతున్నప్పుడు పాల్ యాంగ్చావ్ గారిని అడిగారంట, అయ్యా మీరు టేబుల్ ఉందన్నారు, కుర్చీ ఉందన్నారు, మరి సైకిల్ ఉందన్నారు, మీ ఇంటికి 4 పిల్లలు యవ్వనస్తులు వచ్చారు, ఇంటి దగ్గర వాళ్ళు చూసేసరికి ఏది కూడా లేదంట, మీరు ఎలా చెప్పగలిగారు ఈ మాటలు అని అంటే ఆయన అన్నారు, ఆయన ఒకే మాట విశ్వాసంతో చెప్పిందంటే అవన్నీ నా గర్భంలో ఉన్నాయి అన్నాడంట. అంటే నా కడుపులో ఉన్నాయి అని చెప్పారంట. అప్పుడు ఇంకా వాళ్ళకి ఏమనిపించిందంటే వేళాకోళం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది, కాసేపు నవ్వులాటగా అనిపించిందంట. పాస్టర్ గారికి ఏమన్నా మతిపోయిందా? ఎవరి కడుపులైనా ఆడవాళ్ళ కడుపులో అయితే బిడ్డలు ఉంటారు కానీ మగవాళ్ళ కడుపులో ఏంటి సైకిళ్ళు, టేబుళ్ళు, కుర్చీలు ఉంటాయా? ఏంటి మతిపోయిందా, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి, ఏంటి పాల్ యాంగ్చావ్ మీరు అలా మాట్లాడుతున్నారు ఏంటంటే ఆయన అన్నారంట, అవును కదా, ఒక స్త్రీ గర్భంలో ఒక బిడ్డ ప్రారంభం మొదలుకొని ఆ బిడ్డ ప్రతి నెల ఏమవుతూ ఉంటుందంటే గర్భంలో పడిన కాడి నుంచి కూడా ఆ పిండం పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత ఆ తల్లికి ఒక నిరీక్షణ, ఆ తల్లికి ఒక విశ్వాసం, నేను గర్భం ధరిచాను, నా గర్భంలో ఒక బిడ్డ ఉంది, అది ఆడబిడ్డ అవ్వచ్చు, మగబిడ్డ అవ్వచ్చు, ఏ బిడ్డ అయినా సరే కొన్ని నెలలు గడవాలి. కొన్ని నెలలు నేను ఏం చేయాలంటే నిరీక్షించాలి, వేచి ఉండాలి, దానికోసం ఎదురు చూడాలి. ఎదురు చూసిన తర్వాత 9 month 10 month ప్రారంభమైన తర్వాత ఆ గర్భంలో ఉన్న బిడ్డ ఏమవుతుందంటే ఆ లోపల ఉండకుండా తప్పకుండా ఏం చేస్తుందంటే భూమి మీదకి వస్తుంది కదా. అలాగా తల్లికి ఉన్న నిరీక్షణ, ఆ తల్లికి ఉన్న విశ్వాసాన్ని బట్టి నాకు కూడా ఉంది. నా ప్రభువుని నేను అడిగాను విశ్వాసంతో, నేను ఆశించాను, ప్రభా ఇది నాకు కావాలి అని చెప్పి, నాకు ఫారెన్ సైకిల్ కావాలి, ఫారెన్ చైర్ కావాలి, నాకు ఒక టేబుల్ కావాలని దేవుడిని అడిగాను. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడున్నాయంటే నా గర్భంలో ఉన్నాయి. తప్పకుండా అవి ఏమవుతాయంటే నెలలు నిండగానే, దేవుడు ఇవ్వగానే, దేవుడు ఆజ్ఞాపించగానే, దేవుడు సెలవు ఇవ్వగానే తప్పకుండా అవి నా ఇంటి ముందు, నా ఇంట్లో ఉంటాయి అని చెప్పారంట. వాళ్ళకి ఆశ్చర్యం వేసిందంట. ఆయనకున్న నిరీక్షణ, ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి వారందరూ సంఘం నివృత్తమైపోయారంట. చాలా ఆశ్చర్యం కలిగేసిందంట. చాలా ఆశ్చర్యంతో వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారంట. చూద్దాం పాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పంట వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారంట. దైవజనుడు ఎదురు చూసినట్లుగానే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారంట. అనుకున్నట్టుగానే, దైవజనుడు ఆశించినట్టుగానే, ఎదురు చూసినట్టుగానే, ఆయన కనిపెట్టినట్టుగానే, ఆయన ఆశించినట్టుగానే ఆ నెలలు నిండిపోయినాయండి. దేవుడు ఆజ్ఞాపించాడు. ఫారెన్ నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన పని ముగించుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తీసుకొచ్చిన చైరు, సైకిలు, టేబుల్ ఏది యూజ్ చేయలేదంట. అన్నీ ప్యాక్ చేసే ఉన్నాయటండి. ఆయన పని ముగించుకుని వెళ్ళిపోతున్న సమయంలోనంట ఈ ఎవరికి ఇవ్వాలి, మరలా నేను తిరిగి వెళ్ళటం వేస్ట్ కదా, ఎవరికైనా ఇస్తే యూజ్ చేసుకుంటారు కదా అని ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుడు. ఆ రాత్రి ఆ ఫారెన్ దొరగారితో మాట్లాడుతున్నారంట. పలానా వీధిలో, పలానా స్ట్రీట్లో, పలానా ప్రాంతంలో పాల్ యాంగ్చ్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఆశించాడు ఇవి కావాలని, నువ్వు పట్టుకెళ్ళావు ఇవన్నీ. ఆ పాల్ యాంగ్చావ్ గారి అడ్రస్ ఇచ్చాడంటండి. నెలలు నిండినయ్యి. ఆ నెలలు అయిన తర్వాత దైవజనుడు అడిగినట్టుగానే, పాల్ యాంగ్చావ్ గారికి ఆశించినట్టుగానే, వేచి చూసినట్టుగానే ఏం జరిగిందో తెలుసా అండి? ఆ ఫారెన్ సైకిల్, ఫారెన్ చైర్, ఆ టేబుల్, ఆ యొక్క దొరగారు ఏం చేశారంటే ఆ ప్యాకింగ్తో సహా మరి చక్కగా ఆటోలో వేసుకున్నంట, రిక్షాలో వేసుకున్న మొత్తం మీద ఆయన అడ్రస్ కనుక్కుని, దైవజనుడి యొక్క చిరునామా కనుక్కొని ఏం చేశారంటే అవన్నీ తీసుకుని వచ్చి ఆయనకి అప్పగించాయా,
నేను పలానా పని మీద వచ్చాను, నా పని ముగించుకుని వెళ్ళిపోతున్నాను, ఇవి పట్టుకుని వెళ్ళడానికి నాకు అంతగా అవసరం లేదండి, ఇవి ఇలా యూజ్ చేయకుండా పాడేస్తే వేస్ట్ అవుతాయి, ఎవరికి ఇవ్వని ప్రభువుని అడిగితే ప్రభు మీ పేరు చెప్పారండి, అయ్యా తీసుకోండి కానుక కానీ గిఫ్ట్గా ఇచ్చి వెళ్తున్నానని చెప్పంట. ఆ 3 కూడా దైవజనుడికి ఎలా ఇచ్చి వెళ్ళిపోయాడంటే ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయాడంట. గట్టిగా చెవులు కొడదామండి. హల్లెలూయా. విశ్వాసం అనేది అలా ఉండాలండి. నిరీక్షణ కలిగి చూడాలి, వేచి ఉండాలి. దేవుడు ఇస్తాడు తప్పకుండా. మనం ఏది అడిగినా కూడా, మనం ఏది అక్కరగా ఉన్నది ఏది మనం కోరినా కూడా, ఏది మనం బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, దేని విషయంలోనైనా, వ్యాపార విషయంలో, వ్యవసాయ విషయంలో, ఉద్యోగ విషయంలో, మనం ఏది అడుగుతున్నా, గర్భఫల విషయంలో, వివాహ విషయాల్లో ఏది అడుగుతున్నా నిరీక్షించాలి. నిరీక్షించినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఏం చేస్తారంటే ఒకనొక రోజున మనం విశ్వసించిన తప్పకుండా మనం ఏం చేస్తామంటే పొందుకుంటామని దేవుడు మనకు వాక్య రూపంగా తెలియపరుస్తున్నారన్నమాట అండి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంటున్నాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఇప్పుడు అదృశ్యంగా ఉన్నాయి పాల్ యాంగ్చావ్ గారికి ఏంటవి? సైకిలు, చైరు, టేబుల్ కూడా అదృశ్యంగా ఉన్నాయి, కనబడలేదు కొన్ని నెలల వరకు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయటం, విశ్వాసం, వాళ్ళందరూ కూడా అలా మాట్లాడినప్పటికీ కూడా విశ్వాసాన్ని విడవకుండా ప్రార్థన చేశారో అదృశ్యమైనవన్నీ కూడా ఆయన ముందు ఉండడానికి రుజువు చేసిన దేవుడు ఆయన. మన దేవుడు రుజువు చేయగల దేవుడు ఆయన. ఆయన నమ్మిన బిడ్డలు ఏది అడిగినా రుజువు చేయగలడు ఆయన. ఆయన చేసి చూపించగల దేవుడు ఆయన. ఆయన చేతగాడే దేవుడు ఏమాత్రం కూడా కానే కాదు. మనం ఏది అడుగుతామో అది చెయ్యగల సమర్థుడైన. హల్లెలూయా. చూడండి, మనం నిరీక్షించాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక విత్తనం ఉంటుందండి, ఆ విత్తనంలో మహావృక్షం ఉంటుందన్న సంగతి మనకు తెలుసా అండి? మనకు తెలుసా? ఆ విత్తనానికి కూడా తెలియదు. ఆ విత్తనం ఎప్పుడైతే భూమిలో వేస్తామో, ఆ విత్తనం భూమిలో వేసిన తర్వాత అది ఎలా మారుతుందో తెలుసా అండి? వృక్షంగా మారుతుందండి. వృక్షంగా వేసిన విత్తనం ఒకటే, ఆ విత్తనం లోపల కొన్ని వందలు, కొన్ని పదులు లెక్కన పోని అనుకోవచ్చు, కొన్ని ఫలాలు దాంట్లో ఉన్న సంగతి మనకు తెలుసా అండి? మనం విత్తనం ఒకటే చూస్తున్నాం, కానీ అదృశ్యమైనవి దాని లోపల దాగి ఉన్నాయి. అవి మనం చూడాలంటే ఆ వృక్షము, ఆ చెట్టు ఏమవ్వాలో తెలుసా? ఎదగాలి. ఎదిగిన తర్వాత కంపల్సరీ ఆ చెట్టు ఏం చేస్తుందంటే చక్కటి చెట్టు నిండా మామిడి పళ్ళు పూస్తుంది, సపోటా పళ్ళు కాస్తుంది, ఇంకా చాలా రకాల పువ్వులు పూస్తుంది. విత్తనం ఒక్కటే, కానీ ఆ విత్తనంలో ఉన్న అదృశ్యమైనవి చాలా ఉన్నాయన్నమాట అండి, చాలా ఉన్నాయి. మన జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో మనం కృంగిపోకూడదు. మనం ఎప్పుడూ కూడా కన్నీళ్ళు కార్చిన అవసరం లేదు, ఎప్పుడు వేదన కలవరం పడిన అవసరం లేదు. నా జీవితంలో ఎప్పుడు ఇదే సమస్య, ఇదే వేదన, ఇదే దుఃఖము, నేను బ్రతికినంత కాలము ఇదే కష్టము, ఈ సమస్య తీరదు, ఈ కన్నీళ్ళు తొడవబడవని ఎప్పుడు కూడా మనం ఏమవ్వకూడదంటే కృంగిపోకూడదు, బలహీనపడకూడదు. ఆ పాల్ యాంగ్చావ్ గారు ఎలాగైతే విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ప్రార్థన చేశారో, అలాగే మన జీవితంలో ఏది అవసరమైనా కూడా, ఏది కావాలనుకున్నా కూడా మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తేనంట మన జీవితంలో నిరీక్షణ ఉంచి అది అడిగితేనంటండి అదృశ్యమైనవన్నీ కూడా మనకు దేవుడు ఏం చేయగలడంటే రుజువుపరచగలడు, దేవుడు సహాయం చేయగలడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రూత్ అనే ఒక సహోదరి గురించి మనకు బాగా తెలుసు. రూత్ ఎలాంటిదంటే తన భర్తను కోల్పోయిన తర్వాత అన్నీ కోల్పోయిందన్నమాట. ఏమీ లేని రిక్తురాలుగా అయిపోయారు వాళ్ళు. రిక్తురాలుగా అంటే ఇంకేమీ కూడా వాళ్ళకి ఆధారం అనేది లేదన్నమాట అండి. ఏమీ కూడా తన జీవితంలో కూడా పొందుకోవడానికి కూడా, అంటే తన జీవితంలో ఏది కూడా సంతోషం అనేది లేదంట. అంతా దుఃఖము, కన్నీళ్ళు, బాధ, శ్రమ. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది శ్రమ వచ్చిందని చెప్పి ఎప్పుడూ కూడా మనం కృంగిపోకూడదంట. శ్రమ వచ్చిందని చెప్పి ఎప్పుడు కూడా మనం బాధపడకూడదంట. ఆ శ్రమలో మనకు ఒకటి దాగి ఉందంట, అదృశ్యమైంది. ఏంటో తెలుసా అండి? శ్రమ కలుగుటయే నాకు మేలు. అంటే శ్రమలో ఏం దాగి ఉందంటండి? ఏం అదృశ్యంగా ఉందంట? మేలు ఉందంటండి. అందుకే మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏమైపోకూడదంట? కృంగిపోకూడదంట, నలిగిపోకూడదంట, వేదన పడకూడదంట. ఆ శ్రమలో దేవుడు మనకి ఏదో ఒక మేలు దాచి ఉంచాడు. తనకి శ్రమ వచ్చింది, తన జీవితంలో అంతా కోల్పోయింది, రిక్తురాలుగా ఒంటరిగా మిగిలిపోయింది. చాలాసార్లు చూడండి మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు మనల్ని వెంటాడి తరుముకొస్తున్నప్పుడు ఒంటరిగా మిగిలిపోతాం.
మన గురించి ఆలోచించేవారు కానీ, మన గురించి అర్థం చేసుకునేవారు కానీ, మన గురించి మరి ఏదైనా సహాయం చేసేవారు కానీ మనకు జతగా అక్కడ నిలబడరు. అక్కడ ఆ శ్రమలో అందరూ మనకి ఏమైపోతారంటే దూరం అయిపోతారు. అలాగే రూతు జీవితంలో కూడా ఎవ్వరూ తనకు తోడులేరు. రిక్తురాలుగా ఒంటరిగా అయిపోయింది. అత్త నయోమి మాత్రమే తనకి తోడుగా ఉంది. ఏం చేయాలి? ఇద్దరూ కూడా విధవరాలుగా ఉన్నారు. ఆధారం అనేదే వారికి లేకుండా అయిపోయింది. అలా ఒక రోజున అనుకున్నారు, అమ్మా నేను నా ప్రాంతానికి, నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నీవు ఇక్కడ ఉండి అమ్మా నాన్నలతో, ఇక్కడ బంధువులతో ఉండి, లేదత్తా నేను నీతో వస్తానని చెప్పి రూతు నయోమితో ప్రయాణం చేసి వచ్చింది. ఎలాగో తెలుసా? ఏమీ లేకుండా వచ్చింది మాట అండి. ఎక్కడికి వెళ్తుందో తనకు తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్తుందో తనకు తెలియదు, ఆ ప్రాంత ప్రజలే తనకు అస్సలు తెలియదు. అలాంటి తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల దగ్గరికి రూతు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది. మొత్తం మీద నయోమి యొక్క దేశానికి, బెత్లెహేం, యూదా బెత్లెహేంకి వెళ్ళిపోయారన్నమాట. అత్త కోడలు ఇద్దరూ కూడా యుద్ధానికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా? తినడానికి ఆహారం పెట్టేవాళ్ళు అక్కడ ఎవరూ లేరు. అప్పుడు కోడలంది, అత్తాని మీరు ఆజ్ఞాపిస్తే, మీరు సెలవిస్తే నేను పొలానికి వెళ్ళి మనకి ఆహారం తీసుకొస్తానంటే, సరేనమ్మా వెళ్ళిరా అని చెప్పినప్పుడు రూతు ఎక్కడికి వెళ్ళిందంటే పొలంలో మరి గింజలు ఏరుకోవడానికి వెళ్ళిందన్నమాట. అలా ఏరుకుంటున్న సమయంలో తీసుకొస్తుంది అత్తగారు, కోడలు చక్కగా కోడలు తీసుకొచ్చిన అవన్నీ గింజల్ని కూడా చక్కగా వండుకుని తింటున్నారు. అలా రోజులు గతించిపోతున్నాయి, రోజులు అయిపోతున్నాయి. మరి రోజులు గడిచిపోతున్న కొద్దీ ఒక రోజున జరిగిన సంఘటన ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రూతు గురించి రాయబడింది. ఏంటో తెలుసా అండి? 2వ అధ్యాయము. ఆ పొలంలో ఏరుకుంటున్న ఆమె యొక్క ఆ పొలం యొక్క యజమానుడు ఆ ప్రాంతానికి, పొలాల్లో ఉన్న పనివారిని చూడడానికి వచ్చాడంటండి. వచ్చినప్పుడు వెంటనే అక్కడ వచ్చిన యజమానుడు రూతుతో మాట్లాడుతున్నాడంట. 2వ అధ్యాయం 10వ వచనం. ఆ పొలానికి వచ్చిన యజమానుడి దగ్గర అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునద్దకు వచ్చితివి. హల్లెలూయా. చూసారా అండి? తల్లిని తండ్రిని ఏం చేసిందంట? జన్మభూమిని కూడా, అంటే ఆమె ఉన్న దేశాన్ని కూడా విడిచి వచ్చేసిందంట. అంటే దేశంలో, సొంత దేశంలో ఉంటే ఎలాగోలాగా ఎక్కడో చోట బ్రతకచ్చు. వేరే దేశానికి వెళ్ళి బ్రతకాలంటే చాలా 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 కష్టతరమైన పని మాట అండి. ఇప్పుడు మన ఇండియాలో మనం ఎక్కడైనా బ్రతకచ్చు. కువైట్ దేశం వెళ్ళాలనుకోండి, అక్కడ మన ప్రజలు కాదు, మన భాష కాదు, మనవారు కాదు, ఎవరు కాదు. అసలు వాళ్ళు ఎలా చూస్తారో కూడా మనకి తెలియదు. కువైట్ దేశంలో ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా, వాళ్ళు ఏం చేసినా కూడా ఏం చేయాలి? అక్కడ వాళ్ళు పెట్టిన కష్టానికి పని చేసి రావాలన్నమాట అండి. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు అన్నమాట అండి. ఇతర దేశాలన్నీ కూడా అలానే ఉన్నప్పుడు, మన దేశం కాని దేశం నువ్వు వచ్చావు, నీ జన్మభూమిని విడిచిపెట్టి వచ్చేసావు, తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చేసావు. అంతేకాదు అక్కడ అంటున్నాడు, ఇంతకు ముందు నువ్వు ఎరగని జనం దగ్గరికి నువ్వు వచ్చావు. ఎలా బ్రతుకుదామని వచ్చావు? ఎలా ఉందామని వచ్చావు? నువ్వు అసలు ఏ ధైర్యంతో వచ్చావు అని అడిగితే రూతు అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఒకే ఒక ధైర్యంతో, నిరీక్షణతో వచ్చానండి అయ్యా. ఏంటో తెలుసా? నా అత్త నమ్మిన దేవుడే నా దేవుడు అని విశ్వసించి వచ్చాను. హల్లెలూయా. అందుకు ముందే చెప్పింది ఏమని? నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోటే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడని నా అత్తతో విశ్వసించి వచ్చానయ్యా. నా అత్తతో నేను అడుగు వేసుకుని వచ్చానయ్యా. నేను విశ్వాసంతో ఈ భూమి మీద అడుగు పెట్టాను, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాను. నా దేవుడు నన్ను ఎప్పుడూ కూడా ఏం చేయడంటే విడిచిపెట్టడనే నిరీక్షణ, వదిలిపెట్టడనే నిరీక్షణ నాకు ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికి నేను రాగలిగాను, నా దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం కూడా ఏ పరిస్థితులు అయినా సరే ఏం చెప్పాలో తెలుసా? నా దేవుడు నాకున్నాడు, భయం లేదని చెప్పాలి. నా దేవుడు నాకున్నాడు, నాకు ఏమాత్రం అధైర్యం లేదని చెప్పాలి. నా దేవుడు నాకున్నాడు, ఆయన సమస్తం చూసుకుంటాడని చెప్పాలి. హల్లెలూయా. ఎలా చెప్పగలవు అంటే అది నా విశ్వాసం.
నాలో ఉన్న విశ్వాసం, నాలో ఉన్న నిరీక్షణ, నా దేవుడు తప్పకుండా నా జీవితంలో విజయాన్ని ఇస్తాడు తప్ప అపజయాన్ని ఇవ్వడు అని చెప్పి బోయాజు అడుగుతున్నాడటండి. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టేసావు కదా, జన్మభూమిని వదిలిపెట్టి వచ్చేసావు కదా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవ్వరిని నువ్వు ఎరగని వారుగా ఉన్నారు కదా, నువ్వు ఎలా రాగలిగావమ్మా అంటే, నేను విశ్వాసం అనే నిరీక్షణతో నా దేవుని మీద ఆనుకుని అడుగు పెట్టానండి అయ్యా అని అక్కడ ప్రాధేయపడినట్లుగా చూస్తున్నామట. అప్పుడు వెంటనే బోయాజు అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా? అసలే ఆధారం లేదు, దిక్కు లేదు, తినడానికి గింజలు లేకే కదా పొలంలోకి చేరుకుంటుంది. అలాంటి ఆమెతో బోయాజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు భయం లేదు ఇక. ఎందుకంటే నీకున్న విశ్వాసము, నీకున్న నిరీక్షణ నీకేం తీసుకురాబోతుంది? సంపూర్ణ బహుమానం తీసుకురాబోతుంది. తీసుకొచ్చిందా లేదా అంటే ఆ అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళ్తే అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఏ బోయాజు అయితే ఆమె విషయంలో మరి అడిగి ప్రశ్నించి ఆమె విశ్వాస రూపమైన జవాబు చెప్పిందో అదే బోయాజు ఆమెను ఏం చేసుకున్నాడో తెలుసా అంటే, ఆ ఏ పొలంలో అయితే గింజలేరుకుందో ఆ గింజలేరుకున్న పొలం యజమానుడికి ఆమె ఏమైపోయిందో తెలుసా? భార్యగా మారింది, ఆ పొలానికి యజమానురాలుగా మారింది. సంపూర్ణ బహుమానం, ఇప్పుడు ఏ కొరత లేదు ఈమెకి. హల్లెలూయా! ఏం చేసింది ఆమె? ఏం చేసిందో తెలుసా? విశ్వాసంతో నిరీక్షణతో ఆ ప్రాంతంలో అడుగుపెట్టింది. అదృశ్యమైంది. అక్కడ ఏమీ కనబట్టలేదు, అక్కడ ఏం దిక్కుతోచట్లేదు, అక్కడ ఏమీ తనకంటూ ఆధారం ఏమీ లేదు, అక్కడ తనకంటూ ఆశీర్వాదం ఏమీ కనబడట్లేదు. కానీ విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ విశ్వాసము రూతు జీవితాన్ని ఎలా మార్చిందంటే సంపూర్ణ బహుమానం పొందుకునే విధంగా మార్చింది. ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరుడా, మీ జీవితంలో కూడా ఇటువంటి విశ్వాసము, ఇటువంటి నిరీక్షణ గనక మీరు పొందుకుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు కూడా ఏమిస్తాడంటే సంపూర్ణ బహుమానం ఇస్తాడు. రూతు జీవితంలోనే కాదు, రిక్తురాలైపోయిన తన జీవితంలోనే కాదు, ఆధారం లేని తన బ్రతుకులోనే కాదు, ఏమీ దిక్కుతోచలేని ఆ ప్రాంతానికి వచ్చి ఏం చెయ్యాలో కూడా అర్థం కాని తన జీవితంలో మరి బ్రతుకులో చేసిన దేవుడు నా జీవితంలో కూడా దేవుడు తప్పకుండా చేయగలడు. ఆధారం లేదని ఆలోచించక్కర్లేదు, బాధలో ఉన్నానని కృంగిపోని అవసరం లేదు, శ్రమ వచ్చింది కదా అని చెప్పి నలిగిపోని అవసరం లేదు. విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూసి ప్రార్థన చేయి. ఏదైతే ప్రార్థన చేస్తున్నా అలసిపోవద్దు. విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపాలయ్యి, నిజస్వరూపాలు. దేవుడు మన పట్ల చేసే గొప్ప కార్యాలయ్యండి, అద్భుత కార్యాలు దేవుడు తప్పకుండా మన పట్ల చేయగల సమర్థుడండి. ఎంతకాలం నిరీక్షించాడండి అబ్రహాము? ఎంతకాలం నిరీక్షించాడు? తన భార్య గర్భం కూడా మృతతుల్యమిక అయిపోయింది. ఇక తన జీవితంలో ఏ స్కోపు లేదు, ఏ అవకాశము కూడా లేని సమయంలో కూడా అబ్రహాం ఏం చేశాడంట? విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూశాడంట. ఎంతకాలం? 25 సంవత్సరాలు ఎదురు చూస్తేనంట మృతతుల్యమైపోయిన గర్భంలోంచి ఎవరు వచ్చారంటే ఇస్సాకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా! అంటే అబ్రహాంలో ఏముందండి? అక్కడ విశ్వాసము, నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ లేని చోటను కూడా దేవుడు ఏం చేయగలడంటే అసాధ్యాన్ని కూడా సాధ్యంగా మార్చగలడు. చెప్పాను కదా, విత్తనం లోపల అనేక రకాల పళ్ళు ఉన్నాయి, అనేక రకాల పువ్వులు కాసే చెట్లు ఉన్నాయి. కానీ విత్తనం ఒకటే, ఆ విత్తనం లోపల అదృశ్యమైనవి చాలా చాలా ఉన్నాయన్నమాట అండి. దేవునికి స్తోత్రం. అదే శ్రమ, మన జీవితంలో వస్తున్న శ్రమ కూడా, ఆ శ్రమలో ఏముందో తెలుసా? దాగి ఉంది ఏంటో తెలుసా? అదృశ్యమైంది మేలు మాట అండి, మేలు మాట అండి. శ్రమ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, బాధపడవద్దు, కన్నీళ్ళు విడవద్దు. నిరీక్షణతో ఏం చేద్దామంటే మనకి ఏది అవసరం వచ్చినా, ఏది కావాలన్నా, ఏది పొందుకోవాలన్నా కృంగిపోయిన మనసుతో వద్దు కానీ, బాధతో వద్దు కానీ, మన విశ్వాసంతో ఏం చేద్దామంటే నిరీక్షణతో ప్రార్థన చేద్దామని. ఆ దైవజనుడు కూడా అలాగే నిరీక్షణ కలిగి ప్రార్థన చేశారు, విశ్వాసంతో ప్రార్థన చేశారు. దేవుడు తప్పకుండా నా జీవితంలో ఏం చేస్తాడని ఆ 3 వస్తువులు దేవుడు తప్పకుండా నాకు ఇవ్వగలడని. అలానే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగానే ల్యాంగ్చావ్ గారి జీవితంలో దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా, సంఘమంతా కూడా ఆశ్చర్యపోయిన విధంగా దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యము
చేసిన దేవుడు. అబ్రహాము జీవితంలో మృతతుల్యమైపోయి ఇక ఏ అవకాశం లేని పరిస్థితిలో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, నిరీక్షణని విడిచిపెట్టకుండా నమ్మకంతో ఆయన కూడా ఏం చేశారో తెలుసా, ప్రార్థించడం మొదలు. అందుకే ఆయనకు ఒక మంచి పేరు ఉంటుంది. ఏంటది? ఆయనకు మంచి పేరు ఏంటో తెలుసా? విశ్వాసులకి తండ్రి. అసలు విశ్వాసానికి అతను ఎలా మారిపోయాడంట? తండ్రిగా మారిపోయాడంట. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసిన అబ్రహాము యొక్క జీవితంలోనంటండి నిరీక్షించటం వల్ల ఆ నిరీక్షణ అతని జీవితంలో తన భార్య గర్భం మృతతుల్యమైపోయినట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా ఆ మృతతుల్యమైపోయిన దానిలోనే దేవుడు ఏం దాచి ఉంచాడంటే ఇస్సాకును దాచి ఉంచాడండి. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప ఆశ్చర్యం. అసలు ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటేనే, దాన్ని గురించి ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మృతతుల్యంలో ఏముంటుందండి? ఏమీ కూడా జీవం ఉండదు. మృతతుల్యం అయిపోయింది, దేనికి కూడా పనికిరాదు, దేనికి అవసరం ఉండదు. అసలు అది వేస్ట్గా పాడేస్తాం. పనికిరాని దాన్ని ఏం చేస్తామండి మనం? వేస్ట్గా ఉన్నదే బెస్ట్గా మారిపోతుంది. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ ఏమంటున్నారండి? ఇది వరకు మట్టి పాత్రల్లో ఏం చేసేవారమ్మా? ఆహారాన్ని వండుకుండేవారు. ఆ మట్టి పాత్రలు కాస్త పక్కన పడేసి తర్వాత సిల్వర్ అని చెప్పి ఏంటవి సేవెండి అని చెప్పి ఇలాగా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏమంటున్నారు? సేవెండి దాంట్లో వండుకుంటే ఏమొస్తుంది అంటున్నారు? రోగాలు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు దాన్ని వదిలేసి ఎందులోకి వెళ్ళారు? స్టీల్లోకి వెళ్ళారు. ఆ స్టీల్ను కూడా మరి కొనుక్కోవాలంటే అది కూడా రేటు చాలా ఎక్కువ పెరిగిపోయిందని చెప్పి ఇప్పుడు మరలా అంతా ఏం చేశారంటే పూర్వం స్థితిలోకి పోదామని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ వెనక్కి స్థితిలోకి వెళ్ళిపోయండి. ఏదైతే వదిలిపెట్టేశారో మట్టి పాత్రలు, అవే మరలా మట్టి పాత్రలు ఏం చేస్తున్నారు? ఉపయోగిస్తున్నారు అన్నమాట అండి. అందులో మరి ఆహారాన్ని వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు వేస్ట్ అనేది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు బెస్ట్గా వచ్చింది మాట, ముందుకు వచ్చింది మాట. అలాగే సారా గర్భం కూడా వేస్ట్ అయిపోయింది, పనికి రాకుండా మృతతుల్యమైపోయింది. ఆ వేస్ట్ అయిపోయిన మృతతుల్యమైపోయిన ఆ సారా గర్భంలోని ఎవరిని ఉంచాడంటే దేవుడు అంటే ఒక ఇస్సాకుని ఉంచాడంట. ఆ ఇస్సాకుని ఇచ్చిన ఆ నిరీక్షణ, విశ్వాసం తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటో తెలుసా? ఆ విశ్వాసమే, ఆ నిరీక్షణే మృతతుల్యమైపోయిన వేస్ట్ అయిపోయిన ఆ గర్భంలోంచంట ఇస్సాకునిచ్చంట కుటుంబాన్ని అంతా కూడా ఏం చేసిందంట? సంతోషించే, నవ్వే విధంగా చేసిందంట. హల్లెలూయా. ఈరోజు మనుషులందరూ కూడా మనల్ని అనుకోవచ్చు, వీడి వేస్ట్రా, వీళ్ళ కుటుంబం వేస్ట్రా, వీళ్ళ బ్రతుకు వేస్ట్రా, ఈమె జీవితం వేస్ట్రా అని చెప్పి అందరూ కూడా మనల్ని వేస్ట్ అని ఏలిపెట్టి చూపించొచ్చేమో. ఆ వేస్ట్ అన్నవాడే చివరికి మన కళ్ళెదురుగుండా దేవుడు అతను ఎలా చేయగలడంటే బెస్ట్గా, ఆశీర్వాదకరంగా చేయగలడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక నిరీక్షణ మనలో ఉండాలి, ఒక గోల్ మనలో ఉండాలి, ఒక ఆశ మనలో ఉండాలి. అదే విశ్వాసంగా మారాలి. విశ్వాసంగా ఉన్నప్పుడు నిరీక్షిస్తున్న మన జీవితంలో దేవుడు తప్పకుండా ఏం చేయగలడంటే గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేయగలడమాట అండి. ఏది వేస్ట్గా అనుకోకూడదండి, ఎవరు వేస్ట్ అనుకోకూడదండి. దేవుడు దాన్ని ఎలా మార్చగలడంటే బెస్ట్గా మార్చగలడు. రూతుని అందరూ వేస్ట్ అన్నారు. చిన్న వయసులోనే నీ జీవితం ఏమైపోయింది? మోడు వారిపోయింది అన్నారు. చిన్న వయసులోనే నీ విధవరాలు అయిపోయావన్నారు. చిన్న వయసులోనే నీ బ్రతుకంతా కూడా శూన్యమైపోయింది అన్నారు. అందరూ ఏలుపెట్టి చూపించారు ఆమెని. అందరూ కూడా నీకు బుద్ధి లేదా? అత్తగారితో వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమున్నది? ఎవరు చూస్తారు? ఎవరిని ఆదరిస్తారు? ఇక్కడుంటే అమ్మున్నారు, నాన్నున్నారు, ఇక్కడుంటే అందరూ బంధువులు ఉన్నారు కదా, నీకు అందరూ సహాయం చేస్తారు ఏదైనా అవసరమైతే. ఎందుకు ఈమెతో, ఈ ముసలామెతో వెళ్తే నీకేంటి ఉపయోగం? ఈమె ఈ రోజు ఉంటుంది, రేపు పోతుందేమో, ఎన్ని రోజులు ఉంటుంది నీకు తోడుగా? నీ బ్రతికేంటి తర్వాత? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు చూస్తారు నిన్ను అని మనుషులు అక్కడ అనుండొచ్చు. ఎందుకంటే మానవ మనస్తత్వం కదండి, తప్పకుండా అంటారు. అయినప్పటికీ కూడా రూత్ ఏమాత్రం కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. రూత్ ఏమాత్రం కూడా నిరీక్షణ విడిచిపెట్టలేదు. ఏం చేసిందో తెలుసా అండి? అత్తగారితో విశ్వాసంతో ఆ యొక్క యూదా బెత్లెహేంలోకి అడుగు పెట్టగానే ఆమె జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే మోడుబారిపోయిన తన జీవితం, పనికిరాని తన జీవితం, వేస్ట్ అని చెప్పి అందరూ ఏలిపెట్టి చూపించిన తన జీవితం, తన బ్రతుకంతా కూడా వ్యర్థమని చెప్పిన మనుషులందరి ఎదుట, తన బ్రతుకునంతా కూడా ఏలిపెట్టి చూపించిన మనుషులందరి ఎదుట దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తన గ్రంథాన్ని రాయించే విధంగా మార్చాడండి.
ఎంత అద్భుతం అండి అది, ఎంత ఆశ్చర్యమైన కార్యం అండి అది. అందుకే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపాలుగా అదృశ్యమైనవి ఉన్నవని రుజువు చేయటమే విశ్వాసం. హల్లెలూయా. దేవుడు తప్పకుండా చేయగలడండి. నిరీక్షించాలంతే, వేచి చూడాలంతే. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ గురించి తల్లి ఎలాగైతే వేచి చూస్తుందో, ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయినాయి, 3 నెలలు అయిపోయినాయి, ఏం చేస్తామండి? లెక్క పెట్టుకుంటూ ఉంటాం కదా. 9 మంత్ వచ్చేసరికి అమ్మయ్య, మొత్తం మీద నా యొక్క గర్భంలో ఉన్న బిడ్డ ఏమవుతుంది? నన్ను చూడబోతుంది, నన్ను కలవబోతుంది, నేను ఆమెను చూడబోతున్నాను, ఆ కుమారుని నేను చూడబోతున్నానని చెప్పి నిరీక్షణతో ఎదురు చూస్తుండగానే నెలలు నిండిపోతున్నాయి. తప్పకుండా ఆమెకి ఏమవుతుందంటే, డెలివరీ అవ్వగానే, అబ్బాయి అమ్మాయి పుట్టగానే ఆమె ఆ కుమార్తెను చూసి ఏమవుతుందో తెలుసా తల్లి? అప్పటి వరకు మోసిన గర్భంలో అదృశ్యంగా ఉన్న బిడ్డ భూమి మీదకి రాగానే ఆమెలోకి ఏమొచ్చేస్తుందంటే సంతోషం వస్తుంది. మన జీవితంలో కూడా అటు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, అటు ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అటువంటి గొప్ప కృప ఆశ్చర్యమైన కార్యం దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. నమ్మాలంతే, నిరీక్షించాలంతే అండి, విశ్వాసం ఉంచాలంతే. ఎప్పుడు కృంగిపోతూ ఉండకూడదు. చెప్పాను కదా, శ్రమ లోపల ఏముందో తెలుసా? అదృశ్యమైంది మేలుంది. ఈరోజు శ్రమ వచ్చిందని బాధపడుతున్నామేమో, కష్టం వచ్చిందని కన్నీళ్ళు కారుస్తున్నామేమో, మన హృదయం అంతా కూడా వేదనతో నిండిపోతూ ఉందేమో. ఆ వేదన లోపల, కన్నీళ్ళు లోపల, ఆ శ్రమ లోపల దేవుడు ఒక ఆశ్చర్యమైన దీవెన మేలు మన కొరకు దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి అదృశ్యంగా ఉన్నాయి, మనకు కనబడట్లేదు. ఇప్పుడు అవి అదృశ్యంగా ఉన్నాయి, మనకి అవి కనబడకపోవచ్చు. కానీ ఒకరోజు అవన్నీ కూడా మన ముందుకి, మనం ఏదైతే ఆశించి ప్రార్థిస్తున్నామో, ఏదైతే ఆశించి విశ్వాసం ఉంచి దేవుడిని అడుగుతున్నామో, అది దేవుడు తప్పకుండా ఒకనొక సమయాన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మన చేతుల్లోకి అది రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనలో ఏముండాలంటమ్మా? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఎలా మార్చుకోవాలంట? నిరీక్షణగా మార్చుకోవాలంట. నిరీక్షణ అంటే ఏం చెప్పాను? వేచి ఉండటం, వేచి ఉండాలి. తప్పకుండా మనం బస్ స్టాప్కి వెళ్ళామంటే వేచి ఉండాలి. బస్సు వచ్చేంత వరకు ఏం చేయాలండి? అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన ఆ రూమ్లోకి వచ్చేదాకా పేషెంట్లు ఏం చేయాలి? వేచి ఉండి ఆయన ఇంకా రాలేదు కదా అని చెప్పి ఇదేం డాక్టర్ అని చెప్పి వచ్చేస్తామా అండి? వచ్చేస్తామా? ఆయన కలవాలి, ఆయన చేత చూపించుకోవాలి, మన కార్డు మందుల చీటీ రాయించుకోవాలి, ఆ మందులు పట్టుకొచ్చి మనం ప్రతిరోజు మింగాలి. ఇంత వేచి ఉండాలంటే ఆ డాక్టర్ కోసం మనం అక్కడ ఏం చేయాలి? కంపల్సరీ కూర్చోవాలన్నమాట. అలాగే మన పరమ తండ్రి మన కోసం, మనం వేచి ఉన్న మన దేవుడు మన కోసం కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఆయన తప్పకుండా నీ కోసం ఏం చేస్తున్నాడు? వేచి ఉన్న నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రతిరోజు నువ్వు బాధపడుతున్నావా? ప్రతిరోజు నువ్వు నిద్రపోతున్న సమయంలో ఆలోచించుకుంటున్నావేమో, ప్రతిరోజు కూడా నా జీవితంలో ఈ పని ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావేమో. వెనక్కి వెళ్ళిపోవట్లేదండి, నీ పనిలో ఏదో ఒక అద్భుతమైన కార్యము జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆలస్యమైందని చెప్పి నువ్వేమాత్రం కంగారు పడక్కర్లేదండి. ఆలస్యం అవుతుందని చెప్పి ఏమాత్రం మనం తొందరపడక్కర్లేదండి. అయ్యో నా పని జరగట్లేదని నువ్వేమీ కూడా ఏంటండి చిందులు తొక్కనకు అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు దాని విషయంలో ఏదో పని ప్రారంభిస్తున్నాడు, ఒక గొప్ప పని మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అది ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాతి బాణలు 6 ఉన్నాయటండి. కానా పెండ్లి విందులో ఎన్ని ఉన్నాయట? 6 రాతి బాణలు ఉన్నాయట. దేవుడు అన్నాడు, ఆ బాణలన్నిటినీ కూడా మీరు ఏం చేయాలి? నేలతో, ఖాళీగా ఉన్న రాతి బాణలు ఏం చేయమన్నాడు? నేలతో నింపమన్నాడు. అసలు రాతి బాణలో అంతకుముందు ఏముంది? ద్రాక్ష రసం ఉందన్నమాట అండి. ఆ పెళ్ళికి వచ్చిన వారందరికీ కూడా వాళ్ళు విందులో ఏం చేస్తారంటే ఆ ద్రాక్ష రసాన్ని ఇస్తారన్నమాట అండి, పంచుతారన్నమాట. అయితే అది అప్పటికి అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయిన దాంట్లో ద్రాక్షరసం నింపాలి కదా, మరలా ద్రాక్షరసం తయారు చేసి ఆ బాణలు నింపాలి కదా. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, మీరు అంత ప్రయాసపడిన అవసరం లేదు, అంత కష్టపడిన అవసరం లేదు, అంత సమయం కూడా మీకు అవసరం లేదు. నేను ఇస్తున్నాను, కార్యం చేయబోతాను. కాబట్టి ఆ రాతి బాణల్లో మీరు ఏం చేయాలంటే నీళ్లు నింపండి చాలు. ఏమి నింపండి? నీళ్లు నింపండి.
నీళ్లు నింపేవారి యొక్క పనివారు అక్కడ అనుకోవచ్చు, అక్కడ ఆలోచించవచ్చు, ద్రాక్షరసం చేయాలంటే ద్రాక్ష పళ్ళు కావాలండి. ఏం కావాలి? ద్రాక్ష పళ్ళు తేవాలి, తొట్టులో వేయాలి, దాన్ని బాగా ఏం చేయాలంటే మనుషులు పెట్టి తొక్కించాలి. వాటి నుంచి వచ్చే రసం ద్వారా వాళ్ళని దాన్ని ఏం చేయాలంటే ద్రాక్ష రసంగా తయారు చేయాలి. అన్ని ద్రాక్ష పళ్ళు కావాలి ఆ పెండ్లి విందులోకి. అవన్నీ ఎక్కడున్నాయో ఆ మార్కెట్కి వెళ్ళాలి, లేకపోతే ఆ తోటకి వెళ్ళాలి, వాటిని కోసుకు రావాలి, వాటిని అంతా శుభ్రం చేయాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది అక్కడ. కానీ దేవుడు అన్నాడు వాళ్ళతో, పనివారితో, ఆ ఖాళీగా ఉన్న రాతి బాణల్లో నీళ్లు మాత్రమే నింపండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, ద్రాక్ష పళ్ళు లేకుండా, తోటకు వెళ్ళి పళ్ళు తీసుకురాకుండా, ద్రాక్ష పళ్ళు తొట్లో వేసి తొక్కకుండా, ద్రాక్షరసం రాకుండా ఈయన ఎలా చేస్తాడు ద్రాక్షరసం అనుకోవచ్చు కదా. అనుకోలేదు. అక్కడ చెప్పిన మాట మరియా ఏమందో తెలుసా? ఆయన చెప్పింది మాత్రమే మీరు, దేవుని మీద మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి, దేవుని మాట మీద నిరీక్షణ ఉంచాలి. వాళ్ళ ఆ పనివారందరూ కూడా, యవనస్తులందరూ కూడా ఆ విశ్వాసంతో, నిరీక్షణతో ఏం చేస్తారో తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే రాతి బాణల్లో ఏమేశారంటే నీళ్ళు వేశారండి. వట్టి నీళ్ళు వేశారు. ఆ నీళ్ళు వేసిన తర్వాత, అయ్యా మా పని అయ్యిందంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, లేదు, ఆ వేసిన నీళ్ళని మీరు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు నీళ్ళను ముంచి విందు వారికి వడ్డించండి అన్నాడు. నీళ్ళను ముంచి విందు చేసేవారికి వడ్డించండి అన్నారు. వాళ్ళు అప్పుడైనా అడగచ్చు కదా ప్రభుని, ఏంటి ప్రభా నీళ్ళు నింపమంటే నింపాం, కానీ ఈ నీళ్లు పట్టుకెళ్ళి వేస్తే ఆ పెళ్ళివారు, పెళ్ళికి వచ్చిన బంధువులందరూ ఏమంటారు? మొహం మీద వస్తారు కదా, ఏంటయ్యా మాకు నీళ్లు పోసేవేంటి, ముందోళ్ళకేం ద్రాక్షరసం పోసేవేంటి అడుగుతారు కదా అని చెప్పి వాళ్ళలో అటువంటి అవిశ్వాసం రాలేదండి, అటువంటి నిరీక్షణ లేని మాట రాలేదండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీళ్లు నింపిన వారే విశ్వాసంతో ఏం చేశారంటే ఆ నీళ్లు పట్టుకెళ్ళంట విందులో ఉన్న వారందరికీ వడ్డిస్తేనంట అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? అక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ నీళ్లలోనే దాగి ఉంది అదృశ్యమైన ద్రాక్షరసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీళ్ళల్లోనే దాగి ఉంది అదృశ్యమైన ద్రాక్షరసం. ఏంటో తెలుసా? వాళ్ళు వడ్డిస్తుండగానే, విందు వారికి పోస్తుండగానేనంట, మొదట పోసిన ద్రాక్షరసం కంటే యేసయ్య ఇచ్చిన ద్రాక్షరసం ఎలా మారిపోయిందంటే మధురంగా మారిపోయిందంటండి. హల్లెలూయా. అద్భుతం కదండి. నీళ్ళల్లో ఏం దాచి ఉంచాడండి దేవుడు? ద్రాక్ష రసాన్ని దాచి ఉంచాడంటండి. అసలు రంగు, రుచి, చిక్కదనం, అసలు మొదట చేసిన దానికంటే యజమాని అడుగుతున్నాడంటే, పెళ్లి చేసుకునే ఆ పెండ్లి కుమార్తె యొక్క తండ్రిని, లేకపోతే పెండ్లి కొడుకు తండ్రిని అడుగుతున్నాడు, ఏంటయ్యా ముందున్న వాళ్ళు తాగిన ద్రాక్షరసం కంటే ఈ ద్రాక్షరసం మహా అద్భుతంగా మధురంగా మారిపోయిందయ్యా. ఎంత అద్భుతంగా ఉందయ్యా. మనుషుల చేతి పని అక్కడ లేదు. అక్కడ మనుషుల కాళ్ళ చేత ద్రాక్ష పళ్ళు తొక్కబడలేదు, అక్కడ రసం తీయబడలేదు. అక్కడ ఆ నీళ్ళని దేవుడు ఎలా మార్చాడంటే ద్రాక్ష రసంగా మార్చాడండి. ఎవరు చేయగలరండి ఇంత అద్భుతమైన కార్యం? అలాంటి సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అలాంటి సర్వశక్తి గల దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం, అలాంటి సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం విశ్వసించి ప్రార్థిస్తే మన పని, ఏ పని అయినా కూడా దేవుడు ఏం చేయగలడంటే ఆశ్చర్యంగా చేయగలడు. నమ్మాలంతే అండి, నిరీక్షించాలంతే అండి, విశ్వాసం ఉంచాలంతే, మన పని అయిపోతుందండి. మనం ఏది అడుగుతున్నాం ఆ కార్యాన్ని దేవుడు చేసి పెడతాడండి. నిరీక్షించాలి, వేచి ఉండాలి. బస్సు వచ్చేంత వరకు వేచి ఉండి ఆ బస్సు మనం ఎక్కుతున్నట్టుగా, డాక్టర్ వచ్చేంత వరకు ఉండి వేచి ఉండి మనం ఆ డాక్టర్ని కలిసి మన రోగాన్ని చెప్పుకుని, మన బాధను చెప్పుకుని, మెడిసిన్ తీసుకుని వస్తున్నట్టుగా మన యేసయ్య దగ్గర మన ప్రతి సమస్య చెప్పి, మన ప్రతి బాధను చెప్పుకుని, మన ప్రతి అవసరత చెప్పుకుంటే కనుక ఆయన తప్పకుండా నీ జీవితంలో అదృశ్యంగా ఉన్నాయి, మనకు కనబడట్లేదు, మనకు వచ్చే మేలులు, దీవెనలు అవి దేవుడు తప్పకుండా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రూతు తన జీవితంలో సంపూర్ణ బహుమానం పొందుకుంది. పాల్ ల్యాంగ్చౌ గారు తను ఆశించిన ఫారినర్స్ సైకిల్, ఫారినర్ చైరు, మరి టేబుల్ అన్నీ కూడా పొందుకున్నారు. ఆయన అబ్రహాము నిరీక్షణతో వేచి చూస్తే మృత తుల్యమైపోయిన దాంట్లో ఇస్సాకున్నాడన్న సంగతి అబ్రహాముకు తెలియదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. ఆ మృత తుల్యంలోనే నేను ఇస్సాకును ఉంచానని చెప్పి విశ్వసించాడు, నిరీక్షించాడు, ఇస్సాకును పొందుకున్నాడు. అలాగే ఈ రాత్రికాల సమయంలో మనం కూడా అడిగినవన్నీ కూడా మనం కూడా పొందుకోవాలన్నీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ఈ రాత్రి నిరీక్షించి ప్రార్థన చేయండి. ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఏదైతే మీరు ఆశిస్తున్నారో,
ఏదైతే మీ జీవితంలో పొందుకోవాలనుకుంటున్నారో ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నారా? నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు అనుకుంటున్నారా? నా బ్రతికి ఇంతే అనుకుంటున్నారా? ఈ పని జరగదు అనుకుంటున్నారా? దేవుడు తప్పకుండా చేయబోతున్నాడు. ప్రతివారు కూడా సిద్ధమైన మనసుతో హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచి, అది చదివే అవ్వచ్చు, అది ఎగ్జామే అవ్వచ్చు, అది ఏదైనా కూడా నీ జీవితంలో ఉద్యోగమే అవ్వచ్చు, నీ జీవితంలో వ్యాపారమే అవ్వచ్చు, ఫలభరితంగా లేకుండా అయిపోయిందేమో, అలసిపోయి ఉండి నీ జీవితంలో అంతా కూడా బాధతో కృంగిపోయిన హృదయంతో ఉన్నారేమో మీరు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన తల్లి, నా జీవితంలో వృద్ధాప్యంలోకి వచ్చేసాము, వృద్ధాప్యంలో ఉండిపోయి నా భార్య గర్భం మృతతుల్యమైపోయిందని ఏ మాత్రం కృంగిపోలేదండి అబ్రహాము. ఎంత ముసలివాళ్ళమైపోయినా నా జీవితంలో దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట మీద నేను విశ్వాసం ఉంచాను. దేవుడు తప్పకుండా నాకు చేయబోతున్నాడు, దేవుడు తప్పకుండా నాకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి నిరీక్షించాడు. కాబట్టి మృతతుల్యమైన దాంట్లోంచే దేవుడు ఇస్సాకునిచ్చాడు. రూతు తన జన్మభూమిని, తన తల్లిదండ్రుల్ని, తన వారిని అందరినీ విడిచిపెట్టి వచ్చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా అత్త చనిపోతే నాకెవరు దిక్కు అనుకోలేదు. నా దేవుడే నాకు దిక్కు అనుకుని అడుగుపెట్టింది. నా దేవుడే నాకు సహాయకుడు అని అడుగుపెట్టింది. ఆమె జీవితంలో ఏమీ తీసుకుని పోలేదు. రిక్తురాలిగా వెళ్ళిపోయిన తన బ్రతుకులో ఏ పొలంలో అయితే పరిగేరుకుందో అదే పొలానికి, అదే యజమానుడికి యజమానురాలిగా మారిపోయింది. ఆమె అనుకోలేదు ఆ పొలానికి యజమానురాలు అవుతానని. ఆ పొలంలో ఆమె జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు సంపూర్ణ బహుమానం ఇచ్చాడండి. మీరు కూడా విశ్వసించండి. మాటలు వింటున్నవారు మీరు కూడా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి. పాల్ యాంగ్చావ్ గారు దైవజనుడు మరి నిరీక్షణతో ప్రార్థన చేస్తే ఫారెన్ సైకిల్, ఫారెన్ చైరు, ఫారెన్ టేబుల్ ఆయనకు ఎలా పొందుకున్నారు? నీ జీవితంలో ఏది పొందుకోవాలనుకుంటున్నారో అది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా ప్రార్థనలు ఏకీభించుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాతో అందరితో మాట్లాడేవయ్యా. అవునయ్యా, ఎంతో కాలం నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మాకు దిక్కు తోసలేని స్థితిలో ఉండి మా పనులేమీ జరగట్లేదు, మా సమస్యలేమీ తీరట్లేదు, మా రోగమేమీ పోవట్లేదు, మా అప్పులేమీ తీరట్లేదు, మా జీవితంలో అంతా శూన్యంగానే ఉంది, అంతా వేదనగానే ఉంది, అంతా బాధకరంగానే ఉందని చెప్పి అయ్యా ఇదిగో మా జీవితంలో ఎంతో కృంగిపోతున్న సమయంలో ప్రభా నీ మాటలు మాకు నిరీక్షణ కలిగించే ప్రభా. నీ మాటలు ఎందుకు మేము విశ్వసించి ప్రార్థిస్తున్నామయ్యా. అబ్రహాము జీవితంలోనే చేసిన దేవుడు అయ్యా. మృతతుల్యమైన సారా గర్భంలోంచి ఇస్సాకునిచ్చిన దేవుడు అయ్యా. అయ్యా రూతు తన జీవితంలో రిక్తురాలుగా అయిపోయిన తన బ్రతుకులో మరలా మూడుబారిపోయిన తన జీవితాన్ని చిగురింపచేసిన దేవుడు కదయ్యా. శూన్యంలోనే సృష్టి ఉన్నదన్న సంగతి మాకు తెలియదయ్యా. కానీ ఆ శూన్యంలోనే సృష్టిని చేసిన దేవుడు అయ్యా. మీకు వందనాలయ్యా. అయ్యా నీళ్లను ప్రభా ద్రాక్షరసంగా చేసావు. ఆ నీళ్ళల్లోనే ద్రాక్షరసం ఉన్నదన్న సంగతి మాకు తెలియదయ్యా. ఆ నీళ్ళనే ద్రాక్షరసంగా మార్చావు కదయ్యా. ఆ విందులో గొప్ప ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు అయ్యా. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా నీవు అటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని ప్రభా మేము నమ్మి విశ్వసిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు విని విశ్వసించి నిరీక్షించి తమ బిడ్డల వివాహ విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, సమస్యల విషయాల్లో దేవుడు మాకు సహాయం చేయగలడని నమ్ముతున్నారో ప్రభా వారి పట్ల తప్పకుండా మీరు కార్యం చేస్తున్నారయ్యా. నువ్వు సర్వశక్తి గల దేవుడు అయ్యా. ప్రతి వారికి సహాయం చేసే దేవుడు అయ్యా. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఉపకారం చెప్పావు కదా ప్రభు. నువ్వు మేలు చేసే దేవుడు కాబట్టి సహాయం చేయమని అయ్యా. ఇగో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచ్చిన మాటలు మా జీవితంలో నెరవేర్చమని ప్రభా విన్న మమ్మల్ని అందరినీ బలపరిచి నీ కృపలో నడిపించమని, వచ్చిన బిడ్డలందరి కుటుంబాలని ఎలాగైతే క్షేమంగా తీసుకొచ్చో మరలా వారి గృహాలకి, వారి ఇళ్ళకి, వాళ్ళ ప్రాంతాలకి క్షేమంగా వారి గృహాలకు చేర్చిన ప్రభా నీ చిత్తమైతే మరలా మేము కలుసుకుని కృపను దయచేయమని, ఇక్కడికి వచ్చి ఎవరైతే ఆశించి ఈ ఆరాధనలో పాల్పొంది నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నారో వారి కార్యాలన్నీ యేసుక్రీస్తు నామంలో జరుగునుగాక ప్రభా. నువ్వు జరిగించినందుకే స్తోత్రాలయ్యా. మీరు అడిగినవన్నీ పొంది ఉన్నారని నమ్మమన్నావు ప్రభా. అవునయ్యా, నమ్మి విశ్వసించి వెళ్తున్నాం ప్రభా. తప్పకుండా మా కార్యాలు సఫలం చేసినందుకే స్తోత్రాలయ్యా. మిమ్మల్ని మహిమపరుస్తున్నా ప్రభా. ఈ మాటలన్నీ మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామాన అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కన్నంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుని కృప మనందరి కుటుంబాలకి తోడేచ్చును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.